భూపతిరాజు వెంకట శ్రీనివాసరావు గారిని. నేను ఈ పంచాయతీలో ఉప సర్పంచ్గా చేస్తున్నానండి. కొన్ని వెలిగేషన్స్ చేశారు గ్రామ అధ్యక్షుడు కానీ వార్డు మెంబర్ గారు కానీ అందులో ఏది వాస్తవం లేదండి. వాస్తవం ఉంటే కనుక వాళ్ళు చెప్పిన దాంట్లో నిరూపిస్తే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. వాళ్ళ కానీ చింతపల్లి రామకృష్ణ గారు కానీ చేసిన ఎలిగేషన్స్ ఏదైనా ఒకటి నిజమైతే ముఖాముఖిగా పంచాయతీ గారు చర్చించవచ్చు, లేకపోతే వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను, చర్చించడానికి సిద్ధం. అందులో నిజం ఉంటే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. వాళ్ళు దేనికి సిద్ధంగా ఉన్నారు? వాళ్ళు చెప్పిన ఎలిగేషన్స్ నా మీద అభియోగాలు చేశారండి. ఒకటి, ట్రాన్స్ఫార్మర్ పెట్టించుకున్నానన్నారు. ట్రాన్స్ఫార్మర్కి 3 ఫేజ్ కరెంటుకి వైర్లు మొత్తం నేను డిపాజిట్ చేశానండి ఎలక్ట్రిసిటీ బోర్డుకి. నెక్స్ట్ అదే నా ఇంటికాడ ఒక 7 ఏసీలు ఒక లిఫ్ట్ ఉందండి. ఇంత కేవీ కావాలంటే అంత కేవీకి డబ్బు డిపాజిట్ చేశాను. చేస్తే ఏదో ట్రాన్స్ఫార్మర్ ఒక ప్లేస్లో అన్నారు గుడికి చివరిలో అంటే ఒకళ్ళు వచ్చి కొంచెం ఎదరగ పెట్టమన్నారు. ఎదరగ పెట్టమంటే ఇక్కడ గుడికి ఇబ్బందిగా ఉంటుందంటే ఇంకో చోట పెట్టారు. దాని దిమ్మ కట్టిన డబ్బులు కూడా నా సొంత డబ్బులు ఇచ్చానండి. ఒక చోట నుంచి ఒక చోట మారి. ఫస్ట్ ఎలిగేషన్. నెక్స్ట్, శివాలయంలో సిమెంట్ బస్తాలు వేసారన్నారు అండి. మా అమ్మగారు వర్షం వస్తుంటే శివాలయంలో ఎవరినో బ్రాహ్మణులు ఏదో అడిగితే వెనకాలన్న స్టోర్ రూమ్ అండి, 2 రూములు కట్టారు. ఒక రూమ్ ఉంది ఆఫీస్ రూమ్, ఒక రూమ్ పక్కన స్టోర్ రూమ్, సామాన్లు వేసుకునే రూమ్ అండి. అది అడిగితే ఖాళీగా ఉండే స్టోర్ రూమ్ అని వేసుకోమన్నారు. చుట్టూరు తిరిగే ప్రాంగణంలో కానీ ఎక్కడా కానీ నేను నా సొంత రూపాయలు ఖర్చు పెట్టుకుంటాం కానీ ఎక్కడ ఏది ఆశించి ఏమీ చేయనండి. ఆయన సుధాకర్ గారు కుర్చీ వేయలేదు. అసలు కొన్ని పేపర్లు రాసాయండి, కుర్చీ వేయలేదండి. అసలు గ్రామ సభకే కుర్చీలు వేస్తారు. వాళ్ళు అంతమంది నుంచున్నారండి. ఏంటంటే జనం ఎక్కువ వచ్చిన వల్ల సరిపోతే నుంచోవచ్చు. వార్డు సభ్యులకి ఎవరన్నా కుర్చీ లేకుండా ఎక్కడైనా ఉందండి? అసలు వార్డు సభ్యుడు కుర్చీ లేకుండా ఉంటుందండి? అసలు చెప్పటంలో ఏదైనా ఉండాలి కదండి. నెక్స్ట్, ఆయనకి పని చేయలేదన్నారండి. 2 రోడ్లు వేసామండి. అక్కడ కామెంట్, అక్కడ వాళ్ళకి శ్మశానానికి వెళ్ళటానికి బురదలో వెళ్ళాలి, మేము ఇబ్బంది పడుతున్నాం. ఆయనే అడిగితే అక్కడ 4 లక్షల చిల్లరేట్ కంకర్ రోడ్ వేసామండి. ఇవన్నీ ఫొటోస్ ఉన్నాయండి. మొత్తం ఎస్సీ కమ్యూనిటీ హాల్ 15 లక్షలతో కమ్యూనిటీ హాల్ కట్టామండి. ఏదైనా చేస్తే మంచి చెయ్యాలి కానీ నాకు డబ్బు ఉన్న గర్వం అంటండి. అసలు ఎవరైనా ఎక్కడైనా ఇంతమంది వచ్చారండి. ఎవరినైనా శ్రీనివాసరాజు అనే వ్యక్తికి డబ్బుతో అన్నీ చేయలేమండి, ప్రేమతో చెయ్యాలి. మనకి ప్రజలకి ఏం కాలితే చేసాను తప్పితే తల వంచుకుని ఎవరైనా కంప్లైంట్ చెప్తే ఇమీడియట్లీ వెళ్ళి చేయమని చెప్పామండి. అంతేగాని మేము ఏ విధమైన తప్పు చేయలేదు. ఆయన చేసిన వ్యవహారాలు ఉన్నాయి. అక్కడ ఒక హోటల్ ఉందండి, రోడ్డుకి R&B రోడ్లో ఏ పర్మిషన్ లేకుండా కట్టేశారు. వాళ్ళేమో పాపం కొన్ని పూరండి. ఒక అతను మంచం మీద లెగుతులేదు. ఏదైనా అతని మీద ప్రేమ ఉంటే ఎక్కడ కట్టాలండి? ఫొటోస్ ఉన్నాయి. ఏదో అతను స్థలం ఇవ్వాలి, లేకపోతే ఎక్కడ వద్దుకుని రెంట్ కట్టాలి. వైన్ షాప్, బ్రాందీ షాప్ కట్టారండి. బ్రాందీ షాప్ ఎక్కడ ఉందండి? అది అక్కడ ఒక రేవు ఉండేదండి. అందరూ కాళ్ళు కై కడుక్కునేవారు రైతులు. అది ఆక్రమణలో జరిగింది. ఇది సర్వే చేయితే అక్కడ ఏం చేశారు, ఇక్కడ ఏం చేశారు? ఆయన ఏం తప్పు చేశాడు? నేనేమైనా తప్పు చేశానా? అతను తప్పు చేశాడా? నెక్స్ట్, ఆ వెనకాల సైట్ ఉందండి. వాళ్ళు వచ్చారు, వాళ్ళ దగ్గర తనఖా అని చెప్పి రిజిస్ట్రేషన్ చేంజ్ చేసుకున్నారు. ఎంఆర్ఓ దగ్గరికి పాస్బుక్ పంపమని పంపారు. వాళ్ళే చెప్తారండి. పాస్బుక్కి వెళ్తే ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చారండి. అది మేము తనఖా పెట్టాం, అప్పు తీసుకున్నాం, అంతేగాని డైరెక్ట్ రిజిస్ట్రేషన్ కాదన్నారు. ఇటువంటి పనులు ఆయన చేసి నేనేదో నా స్వార్థానికి నేను పని చేసినట్టు చెప్తే ఆయన కూడా సవాలు ఎదురుతున్నా. వీళ్ళు చెప్పిన ఏదైనా నిజం ఉంటే పంచాయతీ తరపున కానీ ఏదైనా తరపున కానీ నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ముఖాముఖి చర్చించడానికి రావచ్చు, పంచాయతీకి రమ్మనండి. లేదా నవడూరు వాళ్ళ పొలమూరు చింతపల్లి రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళమంటే వస్తాను. వాస్తవాలు ఇదిగోనండి. మా తీర్మానం ఇవ్వలేదన్నారు. మాది 15/2/2024లో జరిగింది. ఎలక్షన్ ముందు ఎలక్షన్ కోడ్ అయిపోతే ఆగిపోయిందండి. అక్కడ డ్రైన్ కానీ ఆ తర్వాత వాళ్ళు వర్క్ చేశారండి. తీర్మానం ఇవ్వమన్నారు. అదే రామకృష్ణ గారికి కాంట్రాక్ట్ చేసుకున్నారు. తప్పనిసరిగా ఇస్తామని చెప్పామండి. ఇస్తామని చెప్పి మీతో పాటు మా తీర్మానం ఇవ్వమని చెప్పామండి. తీర్మానం ఎవరు ఆపారు? వాళ్ళు ఆపారండి. వాళ్ళు చెప్తేనే కానీ ఏది ఇవ్వకూడదంటండి. గ్రామాధ్యక్షుడు చెబితేనే కానీ ఏది టెక్నికల్ శాంక్షన్ పంపించకూడదంట. ఆయన స్వయంగా సెక్రటరీ గారు చెప్తారు. సెక్రటరీ గారు పాపం అనారోగ్యంతో ఉన్నారండి. నేనేదో ఆయనతో మాట్లాడానంటే గంటలో నేను 5 నిమిషాలు మాట్లాడితేనే ఆయన కలెక్టర్ గారితో కాన్ఫిడెన్స్లో నన్ను మాట్లాడేవారు కాదు. ఇతనేమో ప్రెజరు. నేను 10 ఇయర్స్ నుంచి ఇదే బోర్డులో ఉన్నాను. 10 ఇయర్స్ నుంచి నేను ఎప్పుడు ఏ సెక్రటరీని ఇంతకుముందు 5 సంవత్సరాలు పనిచేసాం. మీరు ఎక్కడైనా ఎవరైనా గ్రామ ప్రజల్లో
శ్రీనివాసరావు తప్పు చేశాడు, లేకపోతే శ్రీనివాసరావు మమ్మల్ని ఇబ్బంది పెట్టాడని ఎవరైనా ఒకరికి అడగండి, కంప్లైంట్ ఎవరైనా ఒకరు ఇస్తారేమో. లేనిపోయిన ఆరోపణలు ఎందుకండి? మేము పీతాని గారికి తప్పుడు నివేదిక ఇచ్చారండి వీళ్ళు. ఇవిత్తం వల్ల ఆయన పూర్తిగా తెలియకుండా తెలుసుకోకుండా ఆయన కంగారు పడ్డారు. అదే మీరందరూ ఉన్నారు ఆయన కొంతమంది ఆర్డబ్ల్యూఎస్ఏ గారు కూడా తెలియకుండా ఇది తీర్మానం అవ్వలేదన్నారండి. తీర్మానం అయ్యింది, మాది అంతకంటే ఇంకో సంవత్సరం ముందర అయ్యింది. వాళ్ళకి ఇచ్చాం, మాకు ఇచ్చాం, మాకు ఆపారు. వాళ్ళకి జరుగుతుంటే మాది జరిగిందండి, లేకపోతే మాది ఆపారు. కాంట్రాక్టులను బెదిరిస్తున్నారు. మేము ప్రజలకు సేవ చేయడానికి ఉన్నామండి. కూర్చో తప్పకుండా ప్రజలకు కానీ ఇప్పుడు ఎవరికైనా కానీ మేము మంచిగా సమాధానం చెప్పి ఎప్పుడూ కూడా ర్యాష్ కానీ అతను నాకు డబ్బు ఉందని డబ్బుతో కొనేస్తా అన్నాడండి. డబ్బుతో అన్నీ అవ్వవు, ప్రేమతో అవుతాయి. అతను డబ్బు ఉందని రౌడీజం చేస్తున్నాడు. రౌడీజం అతను చేసి నేను చేశాను అంటాడు ఏంటండి? ఎవరైనా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. శ్రీనివాసరాజు అనే వ్యక్తి ఎక్కడైనా దేంట్లో అయినా కమిషన్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏదైనా వచ్చి నిరూపిస్తే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. మేము మొన్న ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ దాని జోలికి వెళ్ళకూడదు అనుకున్నామండి. చెయ్యొచ్చు, పీతాని గారు ఆ డెవలప్మెంట్ చేస్తున్నారు, ఈ డెవలప్మెంట్ చేస్తున్నారు, ఇంకా చేస్తున్నారు చెప్పొచ్చు, మేమేం కాదన్నాం. కాకపోతే ఆయన మేము చేసినవన్నీ తప్పని ఇక్కడ ఆధారాలతో ఉంటే ఎందుకు ఆయన అలా చెప్పాలండి? అబద్ధం నిజమవుతుందా, నిజం అబద్ధం అవుతుందా? ఇప్పుడు వార్డు మెంబర్ గారు మాట్లాడారు, ఇంతమంది ఎంపీటీసీలు ఉన్నారు, ఆవిడ ఎంపీటీసీ గారు వచ్చారు, ఎవరినన్నా అడగండి. వీళ్ళందరూ బోర్డు సభ్యులు, ఎంపీటీసీలు ఇక్కడ కూర్చున్న వాళ్ళు నా గురించి, నా ప్రవర్తన గురించి, నా ప్రవర్తన చెడ్డగా ఉన్నా నా మీద అభియోగం నిరూపించనైనా నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. అందులో ఏ విధమైన డౌట్ లేదు. పత్రికాముఖంగా తెలియజేస్తున్నా. ఇది నిరూపించమనండి, రమ్మనండి, ముఖాముఖి చర్చకి రమ్మనండి. డెవలప్మెంట్ కాదు, మేమే చేసాము డెవలప్మెంట్. ఎంత డెవలప్మెంట్ చేసాము, ఎన్ని చేసాము, ఏమైనా కాలితే కూడా ముఖాముఖి చెప్తాం. కానీ ఎవరు ప్రభుత్వంలో వాళ్ళు చేస్తారు. మేమేమే ఆటంకం పెట్టలేదు. పీతాని గారికి మేము ఏమీ చేయనని చెప్పలేదు, ప్రతిదీ సహకరిస్తామని చెప్పారు. అబద్ధాలు చెప్పి అబద్ధాలతో తీసుకెళ్లి వ్యవహారం వాళ్ళు చేశారండి. ఇదంతా అందరూ గమనించి మీరు పత్రికా విలేకరులు అందరికీ నా హృదయ అందరికీ నమస్కారం అండి. నాది 5వ వార్డు నెంబర్ చలమల దుర్గ నా పేరు. నేను పంచాయతీ 5వ వార్డు నెంబర్ అండి. ఈ ఫ్రెష్ మీట్ మీద ముందుకు నేను ఎందుకు వచ్చానంటే, ఇప్పుడు మా ఉప సర్పంచ్ గారు మరి ఆయన ఎన్నో డబ్బులు పెట్టి బోర్డు నిలబెట్టుకున్నారండి. ఎలక్షన్లో కూడా మమ్మల్ని ముందు పిలిచి ప్రతి విషయంలో కూడా మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేసి మరి మీరు ఉండాలని మమ్మల్ని ఎంతో ప్రేరేపించి ఎలక్షన్ అయ్యే వరకు కూడా మమ్మల్ని ఇదిగా చూసి తర్వాత ఈ బోర్డుకు వచ్చినప్పుడు మీటింగ్లో కానీ బోర్డు మీటింగ్లో కానీ మరి అలాగే గ్రామ సభల్లో కానీ ప్రతి విషయంలో కూడా మరి పంచాయతీ వారు పిలిచినా కానీ ప్రత్యేకంగా మళ్ళీ ఆయన పిలిచి మాకు కొన్ని విషయాలు చెప్పేటవారండి. అవమర్యాదగా ఎప్పుడు కూడా మా వార్డు నెంబర్లు ఎవరిని తక్కువ చేసి చూడలేదండి. ఈ పంచాయతీ విషయంలో ఏదైనా సరే మాట్లాడాలన్నా సరే మమ్మల్ని దగ్గర పెట్టుకుని మాట్లాడారండి. కుర్చీలు వేసి ఉద్యోగం అయింది కాదండి, పంచాయతీలో ఉన్నవారు వేస్తారు. మరి 3వ వార్డు గారు మరి చలమల చన్నమండి సుధాకర్ గారు మరి ఆ మాట ఎలా మాట్లాడారో మాకైతే తెలియదు. ఆయన ఎప్పుడు కూడా మేము చూసిన వరకు సుధాకర్ గారిని చాలా గౌరవించే మాట్లాడారండి. అమ్మాయిని కుర్చీ వేయండి, ఆయనకి వాటర్ ఇవ్వండి, ఈ మాటలే మాట్లాడారు. కానీ ఇప్పుడు కూడా ఆయన టీడీపీలో ఉన్నారని కానీ అసలు ఆ ఉద్దేశం ఎప్పుడు కూడా ఆయన వెరివేషన్ ఎప్పుడు చూపించలేదండి. ఉప సర్పంచ్ గారు వార్డు నెంబర్ల పట్ల చాలా మర్యాదగా ఉన్నారు. చాలా క్రమంగా మాట్లాడి మేము కూర్చున్న తర్వాత వారు కూర్చునేవారండి. ఆయన పట్ల మా పట్ల మా 11 మంది కూడా మేము చాలా గౌరవంగా మమ్మల్ని చూసారండి. ఆయన్ని మాత్రం ఇటువంటి ఎలిగేషన్ చేస్తే అసలు నేనైతే ఒప్పుకోనండి. ఎవరైనా అడగొచ్చు, ఆయన చాలా మంచి వ్యక్తి అండి. కనీసం ఒక సేపర్స్ కూడా కుర్చీ వేసి సన్మానం చేసే వ్యక్తి అండి. మరి ఆయన ఎందుకు మరి ఎవరు చెప్తే ఆయన విన్నారో లేకపోతే ఆయన మాట్లాడారో మాకైతే తెలీదు. ఇది మాత్రం వాస్తవం అండి.